హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాకీ. వెల్కమ్ టు మెరిట్ లైన్ ఆడియో సిస్టమ్స్. సో ఫ్రెండ్స్, చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్న సబ్వూఫర్స్, మన లెజెండరీ రెబల్ ఆడియో సబ్వూఫర్స్ మనకైతే స్టాక్ వచ్చాయి. వర్షన్ 3 సబ్వూఫర్స్, అంటే వర్షన్ 2 లాస్ట్ టైం వరకు వర్షన్ 2 ఉండేది. సో ఇవి కొంచెం అప్డేట్ చేసి అండ్ వాటేజ్ కూడా పెంచి మనకు వర్షన్ 3లో రిలీజ్ అయ్యాయి. సో ఇది కాటన్. సో కాటన్లో అయితే మనకు 4 పీసెస్ ఉంటాయి. సో నేను ఇది అన్బాక్సింగ్ చేసి టోటల్ రివ్యూ చెప్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చేసేసాను. సో ఇది మన ఒరిజినల్ రెబల్ ఆడియో సబ్వూఫర్ వర్షన్ 3. సో ఇది 500 వాట్ RMS పవర్తో అండ్ 1600 వాట్స్ పీక్ పవర్తో వచ్చింది ప్రజెంట్. సో ఇది చూడొచ్చు. దీని కోన్ ఇది వచ్చేసి మనకు రెబల్ ఆడియో లోగో కూడా మారింది. ఇది వచ్చి ప్లాస్టిక్ డస్ట్ క్యాప్ వచ్చింది. అండ్ ఇది మాత్రం మనకు నాన్ ప్రెస్డ్ పేపర్ కోను. సో చాలా చాలా థిక్గా ఉంది. అండ్ చుట్టూ రబ్బర్ సరౌండ్ వచ్చింది. జనరల్గా పేపర్ కోన్ వచ్చినప్పుడు మనకు ఫోమ్ సరౌండ్ వస్తుంది, కానీ ఈ సబ్వూఫర్కి మాత్రం రబ్బర్ సరౌండ్ వచ్చింది. అది కూడా చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. నెక్స్ట్ దీని బ్యాస్కెట్. సో యాజ్ యూజువల్ ఐరన్ బ్యాస్కెట్. సో ఇది మ్యాగ్నెట్ వచ్చేసి 134 mm డ్యూయల్ స్టాక్డ్ మ్యాగ్నెట్. ఓకే. సో ఇక్కడ చూడొచ్చు దీని ఇన్ఫర్మేషన్. ఇంపెడెన్స్ వచ్చేసి సింగిల్ 4 ohms. సో దీంట్లో మనకు డ్యూయల్ వాయిస్ కాయిల్ ఉంటుంది అండ్ అట్లాగే సింగిల్ వాయిస్ కాయిల్ కూడా ఉంటుంది. మనకు ప్రజెంట్ స్టాక్ అయితే సింగిల్ వాయిస్ కాయిల్ వచ్చింది. డ్యూయల్ వాయిస్ కాయిల్ కూడా నెక్స్ట్ షిప్మెంట్లో వస్తున్నాయి మన దగ్గరికి. వచ్చేసి ఇది DH12S4 మోడల్ నెంబర్ అండ్ 500 వాట్ RMS పవర్ అండ్ 1600 వాట్స్ పీక్. సో చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది ఫ్రెండ్స్. మీకు లోపల కాయిల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ వెంట్స్ నుంచి. సో ఇది కూడా జాలి వచ్చేసింది, డస్ట్ పోకుండా. వాయిస్ కాయిల్ కూలింగ్కి అండ్ లోపలికి డస్ట్ కూడా వెళ్ళకుండా జాలి వచ్చేసింది. సో ఇది నామిక్ స్పైడర్. డ్యూయల్ స్పైడర్స్ వాడారు ఫ్రెండ్స్ ఈసారి. సో ఇది వచ్చేసి నాన్ ప్రెస్డ్ పేపర్ కోర్. ఈ టెర్మినల్స్ కూడా బిగ్ సైజ్ పెద్ద టెర్మినల్స్ వచ్చాయి. సో మీకు పెద్ద థిక్నెస్ ఉండే వైర్ కూడా 14 gauge వైర్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. సో ప్లస్ టెర్మినల్ అండ్ మైనస్ టెర్మినల్, రెడ్ ఉన్నది ప్లస్, బ్లాక్ ఉన్నది మైనస్. వెయిట్ అప్రాక్సిమేట్లీ 6.5 kg, 7 kg ఉండొచ్చు ఫ్రెండ్స్. నేను దీని పక్కన JBL సబ్వూఫర్ని కూడా పెట్టి చూపిస్తాను ఒకసారి. సో ఇది JBL పాత ఓల్డ్ సబ్వూఫర్ 1300 వాట్స్. సో చూడవచ్చు మీరు. దీనికి వచ్చేసి PP కోన్, పాలిప్రోపైలిన్ కోన్ వచ్చింది. దీంట్లో మనకు పేపర్ కోన్ వచ్చింది అండ్ రబ్బర్ సరౌండ్ అయితే రెండిట్లో సేమ్ వచ్చింది. నెక్స్ట్ కింద మ్యాగ్నెట్ కూడా చూడొచ్చు మీరు, సైజ్ ఎంత తేడా ఉందనేది. సో దీనికి కనిపిస్తుందా? రివర్స్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడొచ్చు మీరు మ్యాగ్నెట్ సైజు. అండ్ దీంట్లో అయితే మనకి ఇక్కడ వెంట్స్ అయితే ఏం రాలేదు. ఇక్కడ మనకి వెంట్స్ వచ్చాయి వాయిస్ కాయిల్ ప్రాపర్ కూలింగ్ కోసం. అండ్ పైనుంచి కూడా మీకు ఇక్కడ కూలింగ్ కోసం వెంట్ ఉంది అండ్ అట్లాగే మెష్ గ్రిల్ కూడా వచ్చింది. సో దీంట్లో కూడా ఉంది.
క్వాలిటీ అయితే చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ వచ్చింది ఫ్రెండ్స్ ఈసారి. సో నేను టెస్టింగ్ కోసం చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఒకసారి దీన్ని ఎంక్లోజర్లో ఫిట్ చేశాక మీకు సౌండ్ టెస్టింగ్ డెమో కూడా చూపిస్తాను. సో అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, మీరు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. సో ఈ సబ్‌వూఫర్స్ ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. స్క్రీన్ పైన నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ప్రైస్ వచ్చేసి యాజ్ యూజువల్గా మీకు 1500 వాట్స్ JBL సబ్‌వూఫర్ ఎంత ఉందో అదే ప్రైస్కి వస్తుంది ఫ్రెండ్స్ ఈ సబ్‌వూఫర్ కూడా. సో నో చేంజెస్. మీరు 1500 సబ్‌వూఫర్ JBLలో తీసుకునే కంటే కూడా ఇది 500 వాట్ RMS పవర్తో వస్తుంది. వేరేజ్ JBL 1500 వాట్స్ మోడల్ వచ్చేసి 325 వాట్సే ఉంటుంది. సో అదొకటి మీరు గమనించండి. అండ్ నేను చాలా నా వీడియోస్లో రెబెల్ ఆడియో ఈజ్ మై ఫేవరెట్ సబ్‌వూఫర్ అని చాలాసార్లు చెప్పా. అండ్ చాలా వీడియోస్ కూడా ఉన్నాయి నా ఛానల్లో ప్రీవియస్గా. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్స్ పెడతాను. రెబెల్ ఆడియో సబ్‌వూఫర్ ఎలా పర్ఫామ్ చేస్తాయి ఏంటి అనేది. సో పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో. కాల్స్ మాత్రం అసలు చేయకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్, బాయ్.